సమర్పించు ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు గారు మనతో ఉన్నారు. మరి బీఆర్ఎస్ పాలన అయిపోయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా సాగుతోంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులందరూ ఫుల్ జోష్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉందంటారు సార్? బీఆర్ఎస్ పాలన అనేది ఒక నియంత పాలన, కాంగ్రెస్ పాలన అనేది ప్రజాపాలన. ఎందుకు అంటే బీఆర్ఎస్ అధినాయకుడైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన 10 సంవత్సరాల కాలంలో అసలు ఎవరిని కూడా కలవలేదు. ప్రజల్లో అసలే కలవలేదు. బహిరంగ సభలో మాట్లాడు తప్ప ఎవరిని కలవలేదు. కనీసం మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి దుస్థితి ఆ రోజులలో. అంతేకాకుండా ఏదైతే తెలంగాణ భవన్ ఉందో, తెలంగాణ భవన్ కూడా వాళ్ళకు పర్మిషన్ లేదు. ఒకసారి ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళి లోపలికి పోదామంటే గేట్ల వాచ్మెన్ వాపసు పంపించాడు, ఏడ్చుకుంటే బయటకు వచ్చి. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కేసీఆర్ చేశాడు. అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా బోకస్. గత ప్రభుత్వంలో గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టిండు. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా జిరాక్స్ సెంటర్లో అమ్మకానికి దొరికింది. పేపర్ లీక్ చేసిండు. అసలు ఇంటికో ఉద్యోగం అనే సంగతి బయట పెట్టు, కాస్త ఊరికో ఉద్యోగం కూడా గత ప్రభుత్వంలో రాలేదు. అదే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు పోయినా కలుస్తున్నాడు. సామాన్య కార్యకర్త అయినా వాళ్ళతో కలిసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఆప్యాయంగా పలకరిస్తే కూడా చాలు. ప్రజలకు కావాల్సింది ఏమున్నది? ప్రజలకు కావాల్సింది ఒక అధినాయకుడు కలిసి ఆ సంతోషం వేరు, తర్వాత ఆయన ఉత్సాహం వేరు. ప్రజలకు కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తుండ అనేటువంటి అధికారులు కూడా గుర్తించి తొందరగా వాళ్ళ పనులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కలుస్తూ ఉండు. అది ఆయనకి ఇదే డిఫరెంట్. ఏదైతే నోటిఫికేషన్లు మరి ఆయన లీక్ చేసి ఉద్యోగాలు ఏమని కోట్లలో కేసులు షాపింగ్ కూడా కేసీఆరే. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్స్ సుమారు 55,000 ఉద్యోగాలు ఈ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత ప్రభుత్వము ధరణి అనేది తీసుకొచ్చి పేదల భూములన్నీ కూడా లాక్కున్నాడు. పొజిషన్ల కబ్జాలో ఉన్న భూములన్నీ కూడా లాక్కొని పెత్తందారులకు అంటుపెట్టింది. అదే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు భూమాత అనేది తీసుకొచ్చి ఎవరెవరైతే గతంలో కబ్జాలలో ఉండిరో తిరిగి వాళ్ళ భూములు వచ్చే విధంగా ఇప్పుడు వాళ్ళ చట్టాన్ని తీసుకొని వస్తారు. అంటే ధరణికి భూభారతికి మధ్య వ్యత్యాసం ఏంటి సార్? ధరణి ద్వారా కూడా ఎంతో మందికి భూమిపై హక్కు కల్పించామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో భూములు గత కమ్యూనిస్టు వాళ్ళు ఉద్యమాలు నడిచినప్పుడు కానీ, తర్వాత ఈ నక్సలైట్ ఉద్యమంలో కానీ పెత్తందారుల భూములు చాలా 1000 ఎకరాలని పేదవాళ్ళకి పంచారు. పేదవాళ్ళు దాన్ని సంతోషంగా అనుభవిస్తూ పంటలు పండించుకొని జీవనాధారం సాగిస్తుంటారు. కానీ పట్టా మాత్రం కాలేదు. పొజిషన్లో వాళ్ళు కూడా 50-60 సంవత్సరాల నుంచి పన్నులు కట్టుకుంటా అదే జీవనాధారంగా వాళ్ళ కుటుంబాలు పోషించుకున్నారు. పేద ప్రజలకు తిండి దొరికింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోయింది? అప్పుడు పాడిపోయినటువంటి భూస్వాములు హైదరాబాద్లో చేరుకొని ఈ కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరు మీద మళ్ళీ ఏం చేసిందంటే ఆ కబ్జా కాలం మొత్తం తీసేసేసి ఏదైతే పట్టదారి కాలంలో ఉన్న భూస్వాములను తీసుకొచ్చి మళ్ళీ ముంగడ పెట్టడం వల్ల ఈరోజు వాళ్ళందరి భూమి కూడా కోల్పోయి పెత్తందారులకే కట్టబెట్టింది. పెత్తందారులకు రావడం చేత ఉపాధి కోల్పోయేది. ఇప్పుడు భూములు లేవు వీళ్ళకు. సామాన్య రైతులు నష్టపోయారంట. సామాన్య పేదలు, రైతులు కాదు, సామాన్య పేదలు. భూమి ఉంటే ఒక ఆత్మగౌరవం అండి. తెలంగాణలో భూములు లేని వాళ్ళకు ఆత్మగౌరవం లేదు. భూమి ద్వారానే తిండి దొరుకుతుంది, వాళ్ళ ఉపాధి దొరుకుతుంది, వాళ్ళ పిల్లల కుటుంబాలు పోషించుకుంటారు. కానీ అలాంటి పరిస్థితి ఆ ప్రభుత్వం తీసేస్తే మళ్ళీ భూమాత పేరు మీద అన్నీ కూడా దాన్ని ఒక అధ్యయనం చేసి దాని కొత్త చట్టాన్ని తీసుకొస్తారు. అదేవిధంగా భూమాత ద్వారా గ్రామ కంటాలలో ఊర్లు ఏర్పడ్డాయి. ఊర్లు ప్రతి దగ్గర కూడా గ్రామ కంటాలనే ఊర్లు ఉంటాయి. దానికి సర్వే నెంబర్ ఉండదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండదు. కానీ ఇలా భూదారు కార్డు తీసుకొచ్చి ఆ ఇంట్లో కూడా ఎంతమంది తండ్రి పేరు మీద ఇల్లుంటే ఆ కొడుకులుగా ఎంతమంది ఉంటే అంతమందికి భూదారు కార్డులు ఇచ్చి భూమి ఆ ఇల్లు మీద కూడా హక్కులు కల్పిస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావడంలో చాలా ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలో కూడా చాలా కష్టమవుతుంది.
ఎందుకంటే గత ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దోపిడీ చేసి ఫామ్ హౌజులు కట్టుకొని భూములు కొనుక్కొని ఇష్టానుసారంగా అనుభవించి, ఎందుకంటే ఇమాన్స్ ఎస్టేట్ అని యాదగిరిగుట్ట దగ్గర 500 ఎకరాలు ఇమాన్స్ అంటాడు కేటీఆర్ కొడుకు. స్టూడెంట్కి 500 ఎకరాల భూమి ఏ విధంగా వచ్చింది? ఒక విద్యార్థి ఏ విధంగా సంపాదించగలిగిండు? అంటే కబ్జాలకు పాల్పడ్డారంటారు. కబ్జాలు, విపరీతమైన కబ్జాలు. ఏముండేనండి, ఏ పార్టీకైనా 125 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఫ్లైట్ లేదు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి లేదు. దేశంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీలో కూడా ఒక ఫ్లైట్, సొంత ఫ్లైట్ లేదు. ఈయనకు 100 కోట్ల ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది ప్రజల డబ్బు కాదా? ప్రజల దోపిడీ వల్ల కాదా ఇది అని నేను అడుగుతున్న కేసీఆర్ని. అంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను భ్రష్టు పట్టించారంటారు. భ్రష్టు పట్టించడమే కాదు, మొత్తము తరతరాల కోలుకోని విధంగా దెబ్బతీసిపోయిండు. ఇంకా నేను అధికారంలో ఉంటానని ఇష్టానుసారంగా ఎవరైతే అపోజిషన్గా ఉంటారో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కానీ, ఎమ్మెల్యే ఏదైనా ఎలక్షన్స్ అవుతుంటే వాళ్ళ ఫోన్లు కానీ ట్యాప్ చేసి వాళ్ళు ఏ విధంగా తిరగకుండా వాళ్ళను అణిచివేసే ప్రక్రియ మొదలుపెట్టిండ్రు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా వాస్తవమే అంటారు. 100% వాస్తవం అండి. మీరు చూడండి, మొత్తం వాళ్ళ వర్గమే, వాళ్ళ సామాజిక వర్గమే. ప్రభాకర్ రావు వాళ్ళ సామాజిక వర్గమే, రాధాకిషన్ రావు వాళ్ళ సామాజిక వర్గమే, తిరుపతి రావు వాళ్ళ సామాజిక వర్గమే, అదేవిధంగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం. వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా ఎందుకంటే సినిమా యాక్టర్ల ఫోన్లు కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను వ్యక్తిగతంగా జీవితాలు పాడు చేసిందని అనేక మంది ఇలా కేటీఆర్ మీద చెప్తా ఉన్నారు. చాలా మంది ఇటు రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకున్నాడు, అటు సినిమా యాక్టర్లు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళను ఇబ్బంది పెట్టి ఆత్మహత్యలకు కూడా జరిగేటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు దాక్కున్నాడండి? ప్రభుత్వం పోగానే ప్రభాకర్ రావు పోయి అమెరికాలో నాకు క్యాన్సర్ వచ్చిందని ఎందుకు దాక్కున్నాడు? ఏమవసరం? అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసరు అంత దాక్కోవాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఆయన హయాంలోనే జరిగింది కాబట్టి ఆయన పాత్ర ఉంది అంటారు. 100% అండి. 100% కేసీఆర్ ఆదేశాలను పాటించి ఇలా పోయి ఆడ దాక్కున్నాడు. మన కేటీఆర్ మీరు అమెరికా పోయి తెలుసు కదా మీకు, ఎందుకు పోయింది ఆయన? ఏం పని ఉంది? పదవులు అయిన తర్వాత అమెరికాలో నీకు ఏం పని? ఈ ప్రభాకర్ రావును కలిసి మనం డిఫరెంట్గా చెప్పకూడదు అని నేను ఇట్లా చెప్తా, అంతా ఒక కూడబలుక్కొని అందరు ఒకటే విధంగా స్టేట్మెంట్ చేయడానికి అక్కడ ఆయన టూర్ అనేది మాకు బాగా తెలుసు. అంటే కేటీఆర్ పాత్ర ఫోన్ ట్యాపింగ్ లో ఉంది అంటారు. కేటీఆర్ ఉన్నది, కేసీఆర్ మొదటి నాయకుడు, మొదటి ముద్దాయి, తర్వాత కేటీఆర్, తర్వాత ఈ ప్రభాకర్ రావు, తర్వాత వగైరా అధికారులందరూ కూడా దాంట్లో పాల్గొనన్న విషయం స్పష్టం. అది దాంట్లో ఎలాంటిది లేదు. ఫోన్ ట్యాప్ చేస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయి వాళ్ళకి? అసలు ఎందుకు, ఏం అవసరం అంత ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ప్రతిపక్ష నాయకులు చేసే కార్యక్రమాలను ముందునే పసిగట్టి దానికి అడ్డుకట్ట వేయడం. సపోజ్ ఎలక్షన్ జరుగుతుంది, మునుగోడు ఎలక్షన్ జరుగుతూ ఉంది. మునుగోడు ఎలక్షన్లల్లో ఈ రోజులల్లో పైసలు పెట్టలేము అని తప్పు, కానీ ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చి, డబ్బులు వంచి, డబ్బులు చేసి, డబ్బులు తాగిపించి, తినిపించి ఓట్లు దండుకునే వ్యవహారం అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఉంది. ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పుడు వాళ్ళు చేయడము, పోలీసు వాళ్ళే డబ్బులు వంచుతారని తెలుసు, కానీ ఈయన హయాంలో పోలీసు వేళల్లోనే డబ్బులు వెళ్ళినాయండి ప్రజల దగ్గరికి. ఎంత దుర్మార్గం! పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు బానిసలుగా చేసుకున్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్, మిగతా వగైరా పార్టీలన్నీ కూడా దాన్ని వాళ్ళు కూడా సేమ్ అట్లా చేయబోతే వాళ్ళని ముందే పసిగట్టి వాళ్ళు ట్యాపింగ్ చేసి ఎవరు పట్టుకపోతున్నాడు, ఏ వ్యాన్లో పోతున్నాయి, ఏ కార్లో డబ్బులు వస్తున్నాయి అని చేసి దాన్ని అక్కడ పట్టుకొని ఆ డబ్బులు కూడా సీజ్ చేయడం అనేది జరగడం చేత ఈజీగా అవతలి పార్టీలను దెబ్బ కొట్టవచ్చు, నేను పై చేయి సాధించి గెలిపించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ విధంగా లాభపడ్డారు. అంతేగాని ప్రతిపక్ష పార్టీలను అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు బతికించాల్సింది ప్రభుత్వాలే. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం కొనసాగుతుంది తప్ప ఇది నియంత్ర పాలనలాగా కేసీఆర్ చేయబోయిండు. అది అంతా కూడా 100% తప్పదు. ఓకే, సో కేసీఆర్ నియంత పాలన చేశారు అని అంటున్నారు. ప్రశ్నించిన గొంతునల్లా అక్రమ కేసులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎవరికి పెట్టండి చూపియండి. ఎవరికి? ఇప్పుడు అసెంబ్లీలో ప్రశ్నించిన ఇప్పుడు కేటీఆర్ పైన కానివ్వండి, కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ పైన కానివ్వండి, అవినీతి జరిగింది అంటూ, అసలు అవినీతే జరగని దాంట్లో కేవలం 1,00,000 కోట్ల ప్రాజెక్టు దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరిగిందని ఆరోపణ చేస్తున్నారు. దానికి అందరూ కూడా మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ వాళ్ళ ఆఫీసర్ కానీ మొత్తం కూడా మీరు ఇంటర్వ్యూ చూసి ఉండొచ్చు. మీరు కూడా వాళ్ళందరూ కూడా మాకేం తెలియదు, ఆ డిజైన్ మేము చేయలేదు, ఆ విధంగా మేము చేస్తామంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు, కాబట్టి మేము వాళ్ళు చెప్పినట్టు చేయవలసి వచ్చింది.
అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కమిషన్ ముంగట వాళ్ళు చెప్తున్నారు కదా, దాని సాక్ష్యం చాలదా? మొత్తం నేనే ఇంజనీర్ అవతారం ఎత్తి కట్టినా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మొత్తం ఇంజనీర్ అవతారం, ఆయన ఇంజనీరే కాదు, ఇంజనీర్ అవతారం ఎట్లా ఎత్తుతాడు? ఆయన కాళేశ్వరం కడితే ఇప్పుడు మీరు చూడండి, నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టినారు? 50 సంవత్సరాలు దాటిపోయింది. అదేవిధంగా తుంగభద్ర ఎప్పుడు కట్టిర్రు? బాక్రానంగల్ ఎప్పుడు కట్టిర్రు? ఆ చెక్కు చెదరలే కరాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు కట్టిర్రు? చెక్కు చెదరకుంటే ఇప్పటికీ అవి మనగడ సాగిస్తూ ఉన్నాయి. 2 సంవత్సరాలు కాలేదు, పిల్లలు ఎట్లా గుల్తాయండి? ఇసుక మీద కడతారా పిల్లలు? అంత పెద్ద ప్రాజెక్ట్ ఇసుక మీద కడతారా? ఓకే, ఇంజనీర్లు వారించినా కానీ అంటే కేవలం ఒక్క పిల్లర్ కూలినంత మాత్రాన కాళేశ్వరం మొత్తం వేస్ట్ అంటారు. పగుళ్ళు పట్టినాయండి, మొత్తం పగుళ్ళు పట్టి, ఒక పిల్లర్ కాదు 4-5 పిల్లలు వంగిపోవడం చేత మొత్తం డ్యామేజీ, ఆ డ్యామే మొత్తం అన్ని ఎక్కడికెక్కడ పగుళ్ళు పట్టినాయి. మీరు కావాలంటే మీరు టీవీ బృందం రాండి, నేను పర్సనల్గా వచ్చి చూపిస్తాను మీకు అందరికి. ఓకే, ఎందుకు పోనీయలేదండి? ఆయన అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు వెళ్ళి చూస్తామంటే ఎందుకు అడ్డుకున్నారు? అది ఎప్పుడైనా ప్రజల ప్రాజెక్ట్ కదా, ప్రజలకు హక్కు లేదా దాన్ని చూడడానికి? ఖచ్చితంగా ప్రతిపక్షాలకు హక్కు లేదా చెప్పండి? ఎందుకు అడ్డుకున్నాడు? ఎందుకు పోలీసులు పెట్టి అడ్డుకట్ట వేసి ఎన్నికలకు పంపించేసాడు? అంటే ఏ మాత్రమే నీకు తప్పు లేకపోతే ప్రతిపక్షాలు ఎత్తి చూపకుండా మీరు ఎందుకు అణిచి వేయడానికి ప్రయత్నం చేశారు? జవాబు చెప్పానండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరు చెప్తారో చెప్పారండి. నేను రెడీగా ఉన్నా, మా సీఎం మా పార్టీ నాయకులు పక్కన పెడదాం, నేను చాలు వాళ్ళకు, నేను చెప్తా ఏ సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పండి. ఓకే, అంటే దాని గురించి విపులంగా మీరు ఎట్లాంటిది వాక్యకైనా కానీ సమాధానం చెప్పడానికి మీరు 100% ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉందండి, మొత్తం అన్ని తీసి పెట్టుకున్నాను నా దగ్గర. మొత్తము కాళేశ్వరంకు సంబంధించింది అన్ని ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా నా దగ్గర ఉంది. ఓకే, ఎవరికి ఫోన్ చేసిండ్రు, ఏ రోజు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఎవ్రీ డాక్యుమెంట్ ఐ విల్ సబ్మిట్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. అంటే అవి అన్ని వాస్తవాలు తప్పితే ఆరోపణలు కాదు అంటారు. ఆరోపణలు చేయాల్సిన కర్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎన్నో రాష్ట్రాలలో స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళ నుంచి కూడా రాజకీయాలు చేసారు, ప్రధానమంత్రులు వచ్చారు, ఒక విలువలతో కూడిన రాజకీయం జరిగింది. ఈ విలువలు, ఒక నైతిక విలువలతోటి లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రి ఉన్నప్పుడు ఒక చిన్న రైల్వే యాక్సిడెంట్ అయిపోతే, ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతే ప్రధానమంత్రి రాజీనామా చేశాడు. ఇదండి ఆయన ప్రధానమంత్రి దిగిపోయిన నాటకు ఆయనకున్న పిఎటి కారు కూడా లోన్ మీద అప్పుల్లో ఉంది. ఎంత నిజాయితీగా ఉందండి చెప్పండి? వాళ్ళకి దోపిడీ చేయవలసిన అవసరమే లేదు. మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ కోసం ఇంగ్లీష్ వాళ్ళతో పోరాటం, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడానికి లక్షల కోట్ల రూపాయలు పార్టీ ఖర్చు పెట్టిండు, ఆ ఉద్యమానికి ఖర్చు పెట్టిండు. ఇంతెందుకు వాళ్ళ ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వాడుకోమని ఇప్పించాడు మోతీలాల్ నెహ్రూ. జైలుకి పోయిండు నెహ్రూ, 20 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. గాంధీ పోయి జైల్లో ఉన్నాడు, శాస్త్రి పోయి జైల్లో ఉన్నాడు. ఇన్ని త్యాగాలు ఉన్నాయి. వీళ్ళొక్కరన్నా వీళ్ళ కుటుంబం కానీ ఎప్పుడైనా జై తెలంగాణ ఉద్యమంలో కానీ మన దేశం ఏ ఉద్యమంలో అయినా వీళ్ళు పాల్గొంటే వీళ్ళ పాత్ర ఉండదా? జైల్లో పోయి ఒక కొడుకు పోయిందా, బిడ్డ పోయిందా, అల్లుడు పోయిందా చెప్పండి? ఎంతోమంది విద్యార్థులు, యువకులు, అనేక మంది తెలంగాణ పోరాట యోధులు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. పెట్రోల్ పోసుకొని బగబగ మంటలో మాడిపోయిన వాళ్ళు. కానీ నువ్వు రెచ్చగొట్టుడు తప్ప నువ్వు చేయగలి, నువ్వు స్వార్థ ప్రయోజనాలు, నువ్వు ఫలితం నీవి, పని ఒకరిది అయిపోయింది. తెలంగాణ ఉద్యమానికి రథసారథైనటువంటి కేసీఆర్ అసలు ఉద్యమంలోనే లేడని వారు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉద్యమంలో లేడని నేను అనట్లేదు, ఉన్నాడు. కానీ ప్రజలు ఉద్యమాలు చేస్తే ఆయన నాయకుడిగా చెల్లామని అయింది అంతే. ఓకే, అంతేగాని విషయం మీకు చెప్తా. తెలంగాణ వచ్చే నాటికి, తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టే నాటికి ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఆయనకి? 2 ఎంపీలు. ఒకటి ఆయన, విజయశాంతి గారు. ఆయన మీటింగ్కే పోలేదు. ఆయన ఏ విధంగా తెలంగాణ కోసం నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు పార్లమెంట్లో పోయి ఆర్గ్యుమెంట్ చేయాలి కదా. ఆర్గ్యుమెంట్ చేసింది సుష్మా స్వరాజ్, అదేవిధంగా మన సర్వే సత్యనారాయణ, ఇట్లాంటి వాళ్ళు కదా. 3-4 గంటలు ఉండి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ కింద అది మనకి తెలంగాణ ప్రజలు చచ్చిపోకుండా ఉన్నారమ్మా అని చెప్పి కన్విన్స్ చేస్తే కదా ఆమె కన్విన్స్ అయ్యి తెలంగాణ ఇవ్వాల్సిందే అని డిసైడ్ తెలంగాణ ఇచ్చారు. ఇది కదా చరిత్ర. అసలు ఈయన ఎప్పుడైనా పోయి పార్లమెంట్లో మాట్లాడిందా? అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి షిండే కానీ, చిదంబరం కానీ, మీరా కుమార్, వీళ్ళే కదా అక్కడ అధికారంలో ఉండి బిల్ పాస్ చేసింది. ఈయన ఏడన్నా పోయి ఉన్నాడా? అవును, తెలంగాణ మామూలుగా మీడియా ముందు చెప్పింది కూడా చిదంబరం ఉన్నాడు కాబట్టి షిండే బిల్ పెట్టింది. తర్వాత పార్లమెంట్ స్పీకర్గా ఉన్నటువంటి ఆనాటి లోకసభ స్పీకర్ మీరా కుమార్ గారు
ఆమె ఆ లోకసభ స్పీకర్ సర్వే సత్యనారాయణ ఆర్గ్యుమెంట్, సుష్మా స్వరాజ్ గారు ఆర్గ్యుమెంట్. ఆమె ఈరోజు మన మధ్యలో లేదు పాపం, క్రిస్టియన్. కానీ ఆమె కూడా కంట్రిబ్యూషన్ ఉంది. ఈయన ఏం కంట్రిబ్యూషన్ ఉందో చెప్పమనండి. రెచ్చగొట్టుడు తప్ప, ప్రసంగాలు ఇవ్వడం తప్ప ఏం చేయగలిగింది చెప్పండి మీరు. ఆయన దీక్ష చేసింది కూడా దొంగ దీక్షలు. ఆయన ఎంబడున్నటువంటి డాక్టర్ విజయరామారావుని మీరు ప్రశ్నించండి, మీరు వెళ్ళి అడగండి, ఇంటర్వ్యూ తీసుకోండి. దీక్ష దివాస్ కూడా అబద్ధమే అంటారు. అబద్ధము. ఎందుకంటే ఆయన డాక్టర్ పక్కన పెట్టుకొని ఆయన దగ్గర ఉంటేనే అట్లా కొనసాగించిండు హాస్పిటల్లో. ఎందుకు ఆకలైనప్పుడు పోయి తింటే డాక్టర్ ఆయనే కాబట్టి మేనేజ్ చేసిండు అంతే. బాత్రూంలో పోయి తిన్నాడు ఇడ్లీలు అని చెప్పి ఆయన ఎన్నోసార్లు సభలో చెప్పిండు. తెలియదా ఇవన్నీ? ఎక్కడ దీక్షలండి, దొంగ దీక్షలు. అంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదమే ఇప్పటి వరకు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అసలు ఆ దివాసే కరెక్ట్ కాదు, దీక్ష చేసిందే లేదంట. మాటల వరకే పరిమితమైన, అంతే, పనులు చేయలేదు. ప్రజలు కళాకారులు చేశారు, మేధావులు చేశారు, యువకులు చేశారు, రచయితలు చేశారు, ప్రజలు పాల్గొన్నారు, ప్రజా ఉద్యమాల నిర్మాణం జరిగినాయి. నా మీద కూడా 32 కేసులు బుక్ అయినాయి. గడబెడితే రవి అంటే ఆయన 125 కేసులు బుక్ అయినాయి. మాకేం పదవులు లేవు, నువ్వేం చేయకుండా నన్ను రెచ్చగొట్టి ఏదో నాయకుడి లెక్క చెల్లామనైపోయి ఇంకెందుకండి. ఆయన ఉద్యమం మొదలుపెట్టిన నాటికి ఆయన ఛాయదానికి డబ్బులు లేవు. కారు ఈఎంఐలో తీసుకుంటే బ్యాంకులో ఈఎంఐ కట్టకపోతే కారు గుంజుకొని పోయిన ఆయన ఫ్రెండ్సే చెప్తా ఉన్నారు. 2 దున్నపోతులు అమ్మి ప్యాకెట్ అది కూడా పెట్టిండంట ఆయన. అవన్నీ వాళ్ళ మిత్రులే చెప్తా ఉన్నారు మీడియాలలో. కాబట్టి ఆయనకి చరిత్ర లేదండి. ఆయన మొదటి నుంచి కూడా చీటర్ పాస్పోర్ట్ బ్రోకరు, పాస్పోర్ట్లు చేయటము, బ్రోకరింగ్ చేయటము, దుబాయ్ దోకా చేయటము, అంతా దోకాబాజీ కుటుంబం ఆయనది. ఆయన చరిత్ర మొత్తం దోకాబాజీ, ప్రజల్ని మోసం చేయటము. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు తెలుసు కదా మీకు. అవును. లేకపోతే తల నరుక్కుంటా అన్నాడు. మరి చేసిండ దళితుని ముఖ్యమంత్రి? లేదు. దళితుని ముఖ్యమంత్రి తల నరుక్కుండా పోని సగమన నరుక్కుండా కొంచెం కాటన్నే పెట్టుకుండా ఆయన. అంతా ప్రజల్ని మోసం చేయటమే, ప్రజల్ని మోసం చేయటం. అంటే కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏమాత్రం నిలబెట్టుకోవడంలో కూడా విఫలమయ్యారు, తెలంగాణ ప్రజలను మోసం చేశారు అంటారు. 100% 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఎక్కడన్నా చూపిమని పోదాంపా, మీ మీడియాని తీసుకొని పోదాంపా, ఎక్కడ ఇచ్చిండో 3 ఎకరాల భూమి. కేసీఆర్ అందుకే పుట్టిండేమో, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయానికి ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటానండి. పెట్టిండు ఎవరికన్నా, మందులు కూడా ఇస్తానండి. ఇచ్చిండు ఎవరికన్నా చూపియండి. రైతు బంధు లాంటివి ఇచ్చారు కదా సార్. రైతు బంధు ఇచ్చిండు, రైతు బంధు అప్పులు తీసుకొచ్చి పెట్టిండు, ఇప్పుడు మెడకు పెట్టిండు. 6,500 కోట్ల రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి నెల మరి ప్రజల మీద వచ్చిన పన్నులతోటి ఆయన ఇన్స్టాల్మెంట్ కట్టవలసి వస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చిన నాటికి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే మిగులు రాష్ట్రంగా ఆయనకు అప్పచెప్తే 7 లక్షల కోట్ల అప్పులు చేసి కుప్ప చేసి ఓడిపోయిండు ఆయన. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ భారం అంతా పడతా ఉండదు. ఓకే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆరోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 984921